అదే సమయంలో సునీత ప్రెగ్నెంట్ అవ్వడం, మరోవైపు ప్రసాద్ పరిస్థితిని చూసి జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరూ తనకి ధైర్యం చెబుతూ ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసేవారు. ఇక ఇదిలా ఉంటే నిండు గర్భిణిగా ఉన్న తన భార్య తన వల్ల పడే ఇబ్బందుల్ని చూసి ప్రసాద్ మానసికంగా కృంగిపోయి ఈ లోకంలో లేకుండా పోవాలనుకున్నాడు. కానీ అదే సమయంలో నాగబాబు ప్రసాద్ కి కాల్ చేసి ఇంటికి రప్పించుకొని తన ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బు సహాయం చేసి ధైర్యం చెప్పడంతో తరచూ డయాలసిస్ చేసుకుంటూ ఈవెంట్స్ చేస్తూ వచ్చాడు. అలా మొదటిగా ప్రసాద్ కి అబ్బాయి జన్మించగా అదే టైంలో డయాలసిస్ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో కిడ్నీ మార్పిడి తప్ప వేరే ఆప్షన్ లేదని డాక్టర్స్ తెగేసి చెప్పడంతో సునీత తన భర్తకి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ తన బిడ్డకి ఆ సమయంలో 3 నెలలే కావడంతో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని, ఆ తర్వాత ఆపరేషన్ చేద్దామని చెప్పడంతో సునీత ప్రసాద్ కూడా అందుకు ఒప్పుకున్నారు. ఇక అదే సమయంలో కరోనా రావడం వీరి పరిస్థితులు మరింత దారుణంగా మారడంతో చాలా మంది సినీ, టీవీ ఆర్టిస్టులు కూడా తమ వంతు సపోర్ట్ చేస్తూ డబ్బు సహాయం చేశారు. అలా 2023లో సునీత తన భర్తకి ఒక